హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మన ఛానల్ కానీ మీరు ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే మనం మార్కెట్ గురించి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అయితే మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నా కానీ సో వీడియోస్ చేయడానికి అయితే కొద్దిగా లేట్ అయితే అయింది గైస్. సో ఇంకైతే మనకు కంటిన్యూస్గా అయితే వీడియోస్ రావడానికి అయితే ట్రై చేస్తుంటా. సో మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. సో ఇప్పటివరకు అయితే మనం చేసిన వీడియోస్ వల్ల అయితే ఎవరైతే మన వీడియోస్ చూసారో సో వాళ్ళు మనం చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడైతే మంచి ప్రాఫిట్స్ అయితే ఏం చేస్తున్నారు. సో మనం చూసుకుంటే ఎక్స్ఆర్పి కానీ సో అలాగే చూసుకుంటే ఎక్స్ఆర్పి కూడా ఇక్కడ మనకి $1 వరకు అయితే రిటర్న్ ఇస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా బుల్ రన్ అయితే రావట్లేదు గైస్. సో బుల్ రన్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి. సో బుల్ రన్ అయితే వచ్చింది, సారీ బుల్ రన్ అయితే వచ్చింది. కానీ ఇంకా ఈ బుల్ రన్లో అయితే మనకి ఆల్ట్ సీజన్ అయితే ఇంకా రావడానికి అయితే టైం అయితే పడుతుంది. సో ప్రజెంట్ అయితే మనం చిన్న చిన్న ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుంటున్నాం. సో ఎవరైనా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక 70% అలా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. సో ఆఫ్టర్ దట్ అయితే మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ బిట్ కాయిన్ అయితే ఒక చిన్న డౌన్ఫాల్ అయితే రికవరీకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే బిట్ కాయిన్ అయితే $1,20,000 వరకు అయితే వెళ్తుంది అని అయితే మనం చాలా వీడియోస్ అయితే ప్రిడిక్ట్ అయితే చేసాం. సో దగ్గరికి అయితే వచ్చింది. సో ఇక్కడ 1,80,000 వరకు అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది గైస్. సో ఇక్కడ 1,20,000 అయితే ఇక్కడ బ్రేక్ అయితే చేయాల్సింది అయితే ఉంది. సో ఇది కొద్దిగా టైం తీసుకొని అయితే బ్రేక్ అయితే అవుతుంది. సో మనం ప్రజెంట్ చూసుకుంటే మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ ప్రకారం సో ఎక్స్ఆర్పి కానీ మనకి ఇక్కడ ఎక్స్ఆర్పి కూడా మంచిగా అయితే ఇక్కడ గెయిన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అలాగే చూసుకుంటే సొలానా కూడా ఇక్కడ ఏంటంటే ఇది ఆల్రెడీ అయితే గెయిన్ ఇస్తూనే ఉంది. సో మార్కెట్లో అయితే సో నేను డౌన్కి వచ్చినప్పుడు అంతా బై చేయమని చెప్తున్నా. సో $120 to $140 వచ్చినప్పుడు సో దీన్ని బై చేస్తూ ఉండొచ్చు. సో అలాగే డాజ్ కాయిన్ కూడా ఇక్కడ మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఈ రీసెంట్ బుల్ రన్లో చూసుకుంటే సో కార్డానో అయితే ఇప్పటివరకు అయితే మనకి అంత ఎక్కువగా అయితే లేదు. సో మనకి ఒక 2-3 months బ్యాక్ అయితే కొద్దిగా మంచి రిటర్న్ ఇచ్చింది. కానీ సో ఈ ఒక బుల్ రన్లో అయితే ఇంకా కార్డానోలో మనం ఎలాంటి హైప్ అయితే చూడట్లేదు. సో చూద్దాం సో ఫ్యూచర్లో ఎలాంటి హైప్ అయితే వస్తుంది. ఇంకా ఎస్యూఐ అయితే మనకి నార్మల్గానే అది ట్రేడ్ అయితే అవుతుంది. సో మనం ఇంకా రీసెంట్గా మాట్లాడుకుంటే ఇంకా సిబాయిను గురించి అయితే ప్రజెంట్ ఎలాంటి మూమెంటం అయితే లేదు. కానీ సో అక్కడక్కడే మనకు ట్రేడ్ అయితే అవుతుంది. సో సైడ్ వే మూమెంటం అయితే ఇక్కడ చూపిస్తుంది. సో మెయిన్ అయితే మనం డాట్ గురించి మాట్లాడుకోవాలి. సో డాట్ ఏదైతే పోల్కా డాట్ ఉందో సో పోల్కా డాట్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సారీ. సో ఇది మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్లో దీన్ని అయితే మీరు ఫోకస్ చేయమని చెప్పి ఎప్పుడైతే ఇది $3 దగ్గర లేకపోతే 3.225 దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని ఫ్యూచర్ అయితే మీరు బై చేయమని చెప్పి సో ఇది కూడా బిట్గెట్ ఎక్స్చేంజ్లో మీకు క్లియర్గా నేను ఇంతకుముందు మన ఓల్డ్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే పోల్కా డాట్ కూడా ఏంటంటే రీసెంట్గా $3 దగ్గరికి అయితే వచ్చింది. సో ఎవరైతే ఇక్కడ దీన్ని పొజిషన్ అయితే తీసుకుంటారో సో ఫ్యూచర్స్లో లేకపోతే మీరు ట్రేడ్ చేయాలన్నా ట్రేడ్ చేసుకుంటే సో ఒక ఫ్యూచర్లో మీరు ఒక 10x 20x మార్జిన్ పెట్టుకుంటే సో ఈరోజు అయితే మీకు $1 అయితే వచ్చేది. సో మీరు ఎస్టిమేట్ చేసుకోండి సో ఎంత ప్రాఫిట్ అయితే ఇక్కడ మనం మిస్ అయింటారు. సో ఎవరైతే దీన్ని గమనించుకోకుండా ఉంటారు. సో ఇలా మనం చూసుకుంటే సో ఇక్కడ చాలా కాయిన్స్ అయితే మనకి ఇక్కడ మనం కాస్పా కూడా చూసుకుంటే కాస్పా అయితే ఇది మనం లాంగ్ టర్మ్ కోసం అయితే మాట్లాడుకున్నాం కదా. సో కొద్దిగా వెయిట్ అయితే చేయాలి కాస్పాలో అయితే. సో ప్రెజెంట్ అయితే ఇవైతే ఉన్నాయి. సో బిట్ కాయిన్ ఎందుకు ఇక్కడ ఎంత మూమెంటం ఇచ్చిందని అయితే చాలామంది అయితే ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ బిట్ కాయిన్ మనం చూసుకునేదంటే ఇక్కడ ట్రంప్ అయితే ఒక ట్వీట్ అయితే చేసిన తర్వాత సో అది మన టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేశాను. సో ఆ ట్వీట్ వేస్తాను వెంటనే చేశాను. సో అది చేసిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కంతా ఇక్కడ మార్కెట్లో అయితే ఒక ఆల్ టైమ్ హై అయితే మనకి బిట్ కాయిన్లో క్రియేట్ అయితే అవ్వడం అయితే జరిగింది గైస్. సో చూసుకుంటే సో మనం ఏంటంటే ఇప్పుడు బిట్ కాయిన్ ఇంకా మనకి అంతవరకు వెళ్ళచ్చు. సో నా ప్రిడిక్షన్ అయితే సో ఈ ఒక్క మనకి జూలై లోపల అయితే మనకు $1,20,000 అయితే మనకు USDTs అయితే టచ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం సో ఇది ఎంత వరకు తీసుకొని వెళ్తుందో సో మనం గమనించాల్సింది అయితే ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మార్కెట్లోకి అయితే పుష్ అయితే వస్తుంది. సో మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో చాలామంది అయితే ఇక్కడ బిట్ కాయిన్స్ అయితే బై చేయాలనేసి ప్రిడిక్షన్ అయితే ఇస్తున్నారు. సో కొంతమంది అయితే ఇప్పుడు రీసెంట్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఏంటంటే మనకి బిట్ కాయిన్ అయితే ఈ బుల్ రన్లో 1,50,000 ప్లస్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో నేనైతే ప్రజెంట్ ఇక్కడ 1,20,000 అయితే బ్రేక్ అయితే అయిన తర్వాత సో బ్రేక్ అయ్యి మనకి మార్కెట్ ఎలా మూమెంట్ ఉందో సో ఆ తర్వాత అయితే ప్రిడిక్ట్ చేయాలని అయితే నా ఒపీనియన్ అయితే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను.
అనుకుంటున్నా. సో మీరు కూడా వన్స్ అయితే రీసెర్చ్ చేయండి. సో దీని గురించి అయితే సో ప్రెజెంట్ చూసుకుంటే ఇక్కడ మనకి మార్కెట్ క్యాప్ కూడా ఏంటంటే మనకు బిట్కాయిన్లో అయితే హ్యూజ్ రేంజ్గా అయితే ఇక్కడ సప్లై కూడా ఉంది, అలాగే డిమాండ్ కూడా మనకు కనిపిస్తుంది. సో మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మనం చూసుకుంటే 1,80,219 యూఎస్డిటీస్ అయితే ఇప్పుడు మనకి ఏంటంటే బిట్కాయిన్ అయితే ఆల్ టైమ్ హైన్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది కూడా మనకి జూలై 11th అయితే చేయడం అయితే జరిగింది. సో ఎస్టర్డే అయితే ఈ ఒక్క మనకు భారీ మూవ్ అయితే మనం చూడడం అయితే చూస్తున్నాం గైస్. సో సారీ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఎస్టర్డే అయితే మనకు 1,80,856 యూఎస్డిటీస్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఈరోజు అయితే మనకి అక్కడక్కడ ఏంటంటే కొద్దిగా లో అయితే మనకి ఇక్కడ ఫామ్ చేసింది. 1,60,650 వరకు అయితే లో అయితే చేసింది. సో ఇప్పుడు మనం ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మెయిన్గా ఫ్యూచర్ ట్రేడర్స్ ఇప్పుడు ఏం చేయొచ్చు. సో ఫ్యూచర్ ట్రేడర్స్కి అయితే నేను ఒకటే చెప్తున్నాను. సో మీరందరూ నాకు తెలిసినంత వరకు బిట్గేట్ ఎక్స్చేంజ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటారు. సో ఓపెన్ చేసుకోని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో వెళ్ళైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే సో మనం ఆల్రెడీ నేను .coin అయితే క్లోజ్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఆ ప్రాఫిట్ అయితే మనం ఇక్కడ చూపించలేం కాబట్టి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ బీటీసీ అయితే మనకి సో చూసుకుంటే ఇప్పుడు 1,18,000 వరకు అయితే ఉంది. సో ఇప్పుడు వీకెండ్స్ కాబట్టి సో ఇక్కడ కొద్దిగా ఏంటంటే మనకు డౌన్ కనిపించింది. సో మళ్ళీ మన ఇక్కడ రిటైలర్స్ అయితే బై చేస్తున్నారు. సో ఇది ఒకవేళ కానీ సో మళ్ళీ ఈరోజు కానీ సో రేపు నైట్ లోపల కానీ సో ఇది కానీ 1,80,000 ప్లస్ కానీ వెళ్ళింది అనుకోండి. సో ఇక్కడ మీరు ఏమంటే కాల్ తీసుకోకుండా ఏంటంటే షార్ట్ చేయడానికి చేయండి. ఇక్కడ ఏంటంటే ఓపెన్ షార్ట్ తీసుకోండి. సో ఇక్కడ మీరు మార్జిన్ నాకు తెలిసినంత వరకు మీరు ఏంటంటే బిట్కాయిన్లో ఏంటంటే మీరు కొద్దిగా లైక్ 10x వరకే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో షార్ట్లో కూడా సో ఇక్కడ షార్ట్ చేయడానికి అయితే మీరు ఇక్కడ 10x వరకు అయితే తీసుకోండి. సో దానికి మించి అయితే అవసరం లేదు. సో ఓపెన్ షార్ట్ అని మీరు చేశారనుకోండి. సో ఇక్కడ మీ దగ్గర ఉన్న బీటీసీని ఇక్కడ పెట్టుకొని సో ఇక్కడ మీరు ఫుల్గా పెట్టుకొని సో ఎంత బీటీసీ మీరు పెట్టాలనుకుంటున్నారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ మీరు క్రాస్ బదులు ఐసోలేటెడ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఐసోలేటెడ్ తీసుకున్నారనుకోండి సో మీరు లిక్విడేట్ అయ్యేటప్పుడు ఏంటంటే మార్జిన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు లిక్విడేట్ నుంచి సేఫ్ జోన్లోకి అయితే ఉంటుంది. సో ఇక్కడ 1,80,000 ప్లస్ కానీ ఇక్కడ మనకు బిట్కాయిన్ కానీ వెళ్ళింది అనుకోండి. సో ఇక్కడ మీరు ఓపెన్ షార్ట్ పొజిషన్ అయితే చేయండి. దీని ప్రకారం ఏంటంటే 1,80,000 పైన ఎంత అయితే వెళ్ళింది సో మీరు ఎక్కడైతే షార్ట్ పొజిషన్ చేస్తారు సో దానికి డౌన్ వస్తుంది అనుకోండి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎర్నింగ్ అయితే ఉంటుంది. అంటే ఇదేంటంటే పొజిషన్ అయితే షార్ట్ చేయడం అంటారు. సో చాలామంది అయితే చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వాల్యూస్ మనకి ఏంటంటే చాలా హైగా వెళ్తాయో క్రిప్టోలో ఏంటంటే మన ఇక్కడ ఓపెన్ కాల్ బదులు ఏంటంటే ఓపెన్ షార్ట్ తీసుకోవడం అయితే మంచి పద్ధతి. సో వెయిట్ చేసి అయితే సో దీనైతే మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. సో ట్రై చేసి అయితే ఎర్న్ చేసుకునే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో నేను ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి అయితే మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డిజిటల్ ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ అయితే సో మీరైతే ఇక్కడ వచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే నేను పిన్ చేస్తుంటాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకుంటే చూడండి నేను 10:18 PM అయితే నేను ఇక్కడ పోస్ట్ అయితే చేశాను. సో దాని తర్వాత 11 పైన అయితే ఇక్కడ మార్కెట్ అయితే రచ్చలేపడం అయితే జరిగింది. సో ఆ తర్వాత చూడండి సో మనకి స్టార్ట్ అయ్యి సో 3 కలా అయిందంటే 3 AM కలా అయితే మనకి ఇక్కడ మార్కెట్ అయితే ఈ ఒక కొత్త ఆల్ టైమ్ అయితే క్రియేట్ చేసింది. సో దాని తర్వాత మనం చూసుకుంటే ఇథీరియం కూడా పంప్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో యూఎస్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ పంప్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను యూఎస్ ప్రాజెక్ట్స్ గురించి. సో మీరు మన ఛానల్లో అయితే వెళ్ళైతే దాన్ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ కొత్త ఆల్ టైమ్ అయిన తర్వాత సో నేను ఇక్కడ మీకు మార్నింగ్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు బ్రేక్ అయితే అవడం అయితే జరిగింది. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే మనకు చాలా ఫాస్ట్గా అయితే పెడుతూ ఉంటాం. సో 1.3K సబ్స్క్రైబర్స్ ప్లస్ అయితే మనకున్నారు. సో మీరు కూడా మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయితే అయిపోండి గైస్. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నేనైతే టుమారో ఒక లైవ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి. సో నేను లైవ్ లింక్ అయితే డైరెక్ట్గా అక్కడ పోస్ట్ చేస్తాను. సో అలాగే
అలాగే మన లైవ్లో అయితే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా ఏంటంటే మనం ఇక్కడ డిస్కషన్ అయితే చేసుకోవచ్చు మార్కెట్ రిలేటెడ్ గురించి అయితే 1 అవర్ వరకు అయితే లైవ్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది గైస్. సో రేపైతే మనం లైవ్లో అయితే కలుద్దాం. సో ఛానల్ కానీ కొత్తగా కానీ మీరు వచ్చి చూస్తుంటే మన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని థ్యాంక్ యూ, జై హింద్.